హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా నిద్ర లేచి బయటకు వచ్చేసి కసువులు అయితే ఊడుస్తున్నాను. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం పూట కసువులు ఊడటం, ముగ్గేయటం ఆ పని అయితే పెట్టుకోవట్లేదు. ఒక్కో రోజు నైట్ ముగ్గేసినా కానీ ఇంకా ఉదయానికల్లా వర్షం పడుతుంది, ఆ ముగ్గు మొత్తం పోతుంది. మళ్ళీ ఉదయం పూట వేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇంత రిస్క్ ఎందుకు, రెండు పనులు చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఒకేసారి ఉదయాన్నే అయితే ఊడుస్తున్నాను. నైట్ అయితే ముగ్గేసుకోలేదు కదా, ఇంక ఈరోజు అయితే వర్షం పడలేదు. నిన్నేమో ముగ్గేసుకున్నాను, నిన్నేమో ఫుల్ వర్షం వచ్చేసి ముగ్గు మొత్తం పోయింది. బయట కూడా కొంచెం దుమ్ముగాను మట్టి మట్టిగా అంతా రాళ్ళుగా అయితే ఉన్నాయి. మట్టి ట్రాక్టర్లు అవి తిరుగుతున్నాయి, అందుకని ఇంటి ముందు కొంచెం మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో గేదెలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా, కొంచెం పేడ మరకలని మట్టి అని కొంచెం డస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా మొత్తం అయితే శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను. ఇంటి ముందు ప్లేస్ రోడ్డు కూడా సగం రోడ్డు అయితే ఊడుస్తాను. సగం రోడ్డుకి పెచ్చే ఊడుస్తాను, ఎందుకంటే మన ఇంటి ముందే కదా శుభ్రంగా నీట్గా ఉండిద్దిలే అని చెప్పేసి. మొత్తం అసలు సన్న ఇసుక అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఇసుక మొత్తం రోడ్డు కాడైతే ఒక గుంతలాగా పడ్డది, ఆ గుంతలో ఊడుస్తాను. ఇంకా రోజు కసు ఊడ్చి ఆ మట్టి మొత్తం గుంతలో కొట్టేస్తాను కదా, గుంత అయితే బూడిపోతుంది. రోజు మనం కొంచెం కసువే అనుకుంటాము, ఆ కసువు మొత్తం అనేది ప్రతిరోజు కొంచెం కొంచెం అలా కొడతా ఉన్నాం అనుకుంటే అదే ఎక్కువైపోయి మొత్తం అయితే బూడిపోయి సమానంగా వచ్చేసిద్ది. గుంతలాగుంటేనేమో నీళ్ళు ఎక్కువగా నిలబడుతున్నాయి. ఇంకా కసువులు అయితే ఊడ్చేసి ఇంక ఇప్పుడు నీళ్ళు అయితే చల్లుతున్నాను. మెట్ల మీద ఉన్న పెయింట్ మొత్తం అయితే పోయింది. ఒకళ్ళు అయితే అన్నారు మెట్ల మీద పెయింట్ వేయించుకోవచ్చు కదా అని. పెయింట్ అయితే వేసాము, ఇంకా రోజు కడుగుతూ ఉంటాం కదా, అందువల్ల పోయింది. అదిగాక ఈ మెట్లు అనేవి బాగా నున్నగా ఉన్నాయి. నున్నగా చేసిన వాటి మీద పెయింట్ వేస్తేనంట పెయింట్ ఎక్కువ నిలబడదంట, త్వరగా పోయిద్దంట. మనకి ఇప్పుడు కొంచెం గరుగ్గా చేస్తారనుకోండి, కొంచెం గరుగ్గా సిమెంట్ చేస్తారు కదా, అలా చేసి పెయింట్ వేసుకుంటేనంట త్వరగా పోదంట. మా మెట్లు నునుపు ఎక్కువగా ఉంటాయి, జారతాయి కూడా, కొంచెం నీళ్లు పడ్డా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నీళ్లు చల్లేసి పుల్లలు చీపురు పెట్టి అయితే ఇంక రుద్ది అయితే కడుగుతున్నాను. ఇంకా మెట్లు అనేవి ఎలాగో సాయంత్రం పూట నీళ్లు చల్లుతాము, మెట్ల మీద అరుకుల మీద ఇప్పుడు చల్లుతాము. ఇంకా డస్ట్ అనేది అంత ఎక్కువ ఏముంటుంది చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా ఇంకా ఇందాక నీళ్లు చల్లేసాను కదా, ఇప్పుడైతే చీపురు పెట్టి రుద్ది అయితే కడిగేస్తున్నాను. ఈలోపు ఆకుకూర అయితే వచ్చింది. ఆకుకూర తీసుకుందామా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సండే కదా, సండే రోజు స్పెషల్గా పిల్లలకి ఏమన్నా వండుదామా, చికెన్ తెస్తారా లేదా ఎగ్గు కర్రీ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆకుకూర తీసుకుందామని కూడా చెప్పేసి ఇంకా తీసుకోలేదు. కొత్తిమీర అయితే తీసుకున్నా. నేనైతే 5 రూపాయలు ఇవ్వమని అడిగితే 5 రూపాయలకి రాదమ్మా 10 రూపాయలకే వచ్చిద్దని చెప్పేసి 10 రూపాయలకైతే ఇచ్చాడు. ఆ 10 రూపాయలకు కూడా ఏందో నాకు కొంచెమే ఇచ్చినట్టుంది. 5 రూపాయలకి తీసుకున్నప్పుడు ఇదే కొత్తిమీర, 10 రూపాయలకి తీసుకున్నా అదే కొత్తిమీర అనిపించింది. ఆకుకూరలు తింటే మన హెల్త్కు చాలా మంచిది, కాకపోతే పిల్లలేమో సరిగ్గా తినరు. ఒక ఏజ్ వచ్చినాక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆకుకూరలు, మంచి ఆహారం తినడం చాలా మంచిది. మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచి ఆహారం వచ్చిందంటే మాత్రం ఆకుకూరలో పప్పు ఇలాంటివి. పప్పు తిన్నా కానీ మనకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా అందరికీ అరుగుదల అనేది అంత ఎక్కువ ఉండట్లేదు, ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం అలా అయితే వస్తుంది. ఆకుకూర పులుసు కూర వండుకొని అలా తిన్నామనుకోండి, మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు, హెల్త్కి కూడా చాలా మంచిది. కనీసం వారంలో 2 సార్లైనా వండుకోవటం మంచిది. మాకేమో పిల్లలు పులుసు కూర చేస్తే తినరు, పప్పులో పెడితే తింటారు. కానీ పప్పులో పెడితేనే మా ఆయన తినడు, ఇదొక ప్రాబ్లం నాకు. ఇంట్లో వాళ్ళందరూ తింటారనుకున్నప్పుడు చక్కగా వారానికి 2 సార్లు వండుకోవటం అయితే చాలా మంచిది. ఇంకా బయట అయితే ముగ్గేస్తున్నాను, సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసాను. ఇంకా ముగ్గేసి ముగ్గులో కొంచెం నిండుగా కలపటానికి ముగ్గుతోనే ఇంకా తెల్లగా ఇలా లోపల గీతల్లాగా అయితే గీస్తున్నాను. సింపుల్ చిన్న డిజైన్ అయితే వేసాను, ఎక్కువ కష్టం కూడా ఉండదు, త్వరగానే అయిపోయింది. ముగ్గు ఎలా ఉంది, బాగుందా? ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వంటగదిలోకి వెళ్ళేసి ఇంక టిఫిన్ అయితే చేయాలి. ఇంక ఈరోజేమో చపాతీలు చేస్తున్నాను. ఇంకా చపాతీల కోసం పిండి అయితే కలుపుతున్నాను. నేను గోధుమ పిండి అనేది 5 కేజీల ప్యాకెట్ అయితే తెప్పిస్తాను. ఇంకా పిండి కవర్ అలాగనే ఉంచేస్తాను. కవర్ ఓపెన్ చేసేసి కావాల్సిన పిండి తీసుకొని తర్వాత ఇంక ఇదిగోండి కవర్ ఈ విధంగా మర్చేసి క్లిప్ పెడతాను. మనకి బట్టలుగా పెట్టుకుంటాం కదా క్లిప్పు, ఆ క్లిప్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనకి మీషోలో వాటిలో వస్తున్నాయి క్లిప్లు కవర్లకు పెట్టుకోవడానికి, అలాంటివి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. మనమైతే మాత్రం బయట ఎక్కువగా కొనాం కదా, ఏదైనా సరే ఇంట్లో అడ్జస్ట్ అవ్వటమేను. ఇంట్లో బట్టలకు పెట్టుకునే క్లిప్ ఒకటి ఉంటే అదైతే పెట్టేశాను.
ఎవరో మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, గాబులో నేను మామూలుగా డబ్బాలు స్టీల్వి అవి వాడతాను కదా, మగ్గులు కొనుక్కొని వాడుకోండి అని. ఇంట్లో మనకి ఇవన్నీ ఉండే మాకు ముందు డబ్బాలు బుడ్లు అవన్నీ వస్తాయి కదా, ఇంకా అవే ఎక్కువ వాడతాము. ఇంకా అదే అలవాటు అయిపోయింది మాకు. స్టీల్ పాత్రలు ఇవి కూడా ఏంటంటే స్టీల్ తెపాళ్ళు దినాలకి వాటికి గిఫ్ట్లు అనేవి చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇంకా అవి ఏం చేసుకుందామని మనం అమ్మినా సరే ఎంతో రావట్లేదు. ఒక కేజీ 40 రూపాయలు అలా తీసుకుంటున్నారు. మనం జగ్గు కనుక్కోవాలన్నా 20 రూపాయలు 30 రూపాయలు లేనిది జగ్గు అనేది రావట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ తెపాళ్ళు అయితే బాగున్నాయి. స్టీల్ అయితే త్వరగా పగలను కూడా పగలవు కదా, చాలా రోజులు వస్తాయి అని చెప్పేసి ఇంకా అవి గాబులో వేసి అయితే వాడుకుంటున్నాను నేను. మనకి ఇంట్లో వస్తువులు ఉన్నప్పుడు మళ్ళీ బయట డబ్బులు పెట్టి కొనుక్కోవటం ఎందుకని అని చెప్పేసి నేనైతే ఎక్కువ కొనను. ఇంకా ఉన్నంత వరకే అడ్జస్ట్ అవుతాను. పిండి అయితే కలిపి పక్కన పెట్టేస్తాను నానిద్దులే అని. ఈ లోపు అయితే పచ్చడి తిరగమాతేస్తున్నాను. ఇదైతేనేమో అల్లం పచ్చడి, మా ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం అయితే పెట్టారు. బాగుంది పచ్చడి మాత్రం, మంచి సువాసన వస్తుంది. స్వీట్ కూడా చాలా తక్కువగా ఉంది, బాగుంది. తిరగమాత వేసుకోమన్నారు, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి అయితే తిరగమాత వేసాను. పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉంది, మనం కొంచెం వాటర్ పోసామనుకోండి లూజ్గానే వచ్చింది. పచ్చడి తిరగమాతేసి ఇంక పక్కనైతే పెట్టేశాను. నిన్నైతే పప్పు వండాను, పప్పు కొంచెం మిగిలింది. ఇంకా అదైతే కొంచెం వాటర్ పోసి వేడి చేస్తున్నా. కొంచెం లూజుగా చేస్తున్నాను, చపాతీల్లోకి తినడానికి బాగుంటుందని. మేమైతే పచ్చడి తింటాం కానీ మా నవీన్ అయితే తినడు. ఇంకా మా అమ్మాయి కూడా లేదనుకుంటే కొంచెం అడ్జస్ట్ అయ్యిద్ది, కానీ నవీన్ మాత్రం అస్సలు అడ్జస్ట్ అవ్వడు. వాడికి అన్నీ పర్ఫెక్ట్గా కావాలి. అందుకని చెప్పేసి ఇంకా వాడు పప్పు వేసుకుంటాడని పప్పు అయితే వేడి చేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు టిఫిన్కి అయితే రాలేదు. ఇంక ఈరోజు మా ఆయన కరువు పనికి పోతాడులే అని చెప్పేసి ఫస్ట్ ఇంకా టిఫిన్కి కావాల్సినవి రెడీ చేశాను. ఇంక ఈరోజు పని లేదేమో మరి, ఇంకా టిఫిన్కి ఇంకా రాలేదు. ఇంక ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకులని చెప్పేసి ఇల్లు అయితే కసులు ఉడుస్తున్నాను. ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకటం అంటే చపాతీలు చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇంక వాటిని అలాగనే ఉంచేశాను, తర్వాత చేద్దాంలే అని. ఇప్పుడు కసులు ఊడ్చాను అనుకోండి, ఇంకా మా అమ్మాయి తర్వాత బండ్లు అయితే తుడిచిద్ది. మళ్ళీ నేను అంట్లు కడిగి బట్టలు ఉతికేసి మళ్ళీ కసులు ఊడ్చి వాళ్ళు బండ్లు తుడిచేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు లేట్ అయిందని ఇసుక్కోవటం అలా అయితే చేస్తారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక ఇల్లు కసులు ఊడుస్తున్నాను. ఇంకా వంటగదిలో వంట అయితే అయిపోలేదు, కానీ ఇంకా ఎలాగో మనం గ్యాస్ గట్టు మీదే కదా అన్నీ చేసేది, చపాతీలు అవి రుద్దేది. పిల్లల బండ్లు తుడిచినా కానీ తర్వాత ఇంకా వంట పని మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ పై వాటికి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చులే అని. దానికోసం మళ్ళీ ఈ పనులన్నీ ఆపుకున్నాం అనుకోండి చాలా లేట్ అయిపోయిద్ది. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే ఉదయం పూట కసులు ఊడ్చుకోవటం, ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోవటం, ఈ పనులు అయితే ఉదయాన్నే అయితే చేస్తున్నాను. ఇల్లు మాత్రం ఉదయాన్నే ఊడుస్తాను. బయట గొంతులు వరండా అవైతేనేమో ఇంకా గాలి ఎక్కువగా వస్తుంది అనుకోండి సాయంత్రం పూట ఊడుస్తాను. ఒక్కో రోజు సాయంత్రం పూట కుదరదు, ఎందుకంటే ఒక్కోసారి బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా పని అనేది లేటుగా మొదలుపెట్టామనుకోండి ఇంకా ఆ రోజు కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే బయట వరండా గొంతులు అలా కసువులు అయితే ఊడుస్తాను. అంటే వీలుని బట్టి పనులు చేసుకుంటా ఉంటాను. ఇంకా ఇల్లు కూడా కసువులు అయితే ఊడ్చేసి ఇంకా బయట వరండా కూడా ఊడుస్తున్నాను. ఇప్పటికీ లైట్గా గాలి వస్తానే ఉంది, ఇంకా వస్తే మళ్ళీ శుభ్రంగా మొత్తం అయితే ఊడ్చేద్దామని చెప్పేసి ఊడుస్తున్నాను. సాయంత్రం పనులు చేయాలన్నా మనం సాయంత్రం ఎండగా ఉందని చెప్పేసి కొంచెం లేటుగా పనులు స్టార్ట్ చేస్తాం. మళ్ళీ దాని తోడు పిల్లలేమో ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టమంటారు. వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేసి మళ్ళీ అంట్లు అవన్నీ కడుక్కొని పనులన్నీ చేసుకునేటప్పటికి చీకటి పడిపోతుంది. త్వరగా పనులు స్టార్ట్ చేద్దామంటేనేమో ఎండకు అస్సలుగా పనులు చేయలేకపోతున్నాము. ఎండ ఉన్నా లేకపోయినా కూడా బాగా చెమటలు వచ్చేస్తున్నాయి, గాలి అనేది అస్సలు ఉండట్లేదు. ఈ మధ్య కరెంటు తీయటం కూడా ఎక్కువైపోయింది అనుకోండి. ఈ ఎండలకు ఎందుకనో బాగా కరెంటు పోతుంది. వర్షం ఉన్నప్పుడు పోతే పర్వాలేదు, వర్షం లేనప్పుడు కూడా ఎక్కువ కరెంటు తీస్తున్నారు. మధ్యాహ్నం పూట కరెంటు పోయి చెమటలు గారుకుంటా అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా, ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి ఉండటమేను. అసలు నాకైతే ముఖ్యంగా ఫోన్కి అయితే ఛార్జింగ్ ఉండట్లేదు. నిన్నైతే అసలుకి ఛార్జింగే లేదనుకోండి. అసలు వీడియో చేస్తానా లేదా అనిపించింది. అందుకని షార్ట్ వీడియో కూడా చాలా లేట్గా అప్లోడ్ చేశాను. ఇంకా వేరే వాళ్ళకి ఇన్వర్టర్ ఉంటే వాళ్ళ ఇంట్లో అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను. నేను ఛార్జింగ్ పెట్టుకొని ఇంటికి తెచ్చాను, కరెంట్ అయితే వచ్చింది. ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? ఉదయం ఎప్పుడో 9 గంటలకో ఏమో కరెంటు పోయింది. 9 గంటలకు కాదు, నైటే పోయిందట్టుంది. వర్షం పడి నైటే కరెంటు పోయింది. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకైతే కరెంట్ వచ్చింది. ఎలాగో గాబులకైతే నీళ్లు పట్టాను. ఈ మధ్య కరెంట్ ఎక్కువగా పోతుందిలే అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే అసలు గాబులకి నీళ్లు పట్టి ఉంచుతున్నాను.
ఇంకా నీళ్ళు ఉండటం వల్ల అంట్లు పని, బట్టల పని, ఇంట్లో పని అయితే అయిపోయింది. కానీ నాకు ఫోన్ ఛార్జింగ్ మాత్రం చాలా ఇబ్బంది అయింది. మనం నార్మల్గా ఫోన్ చూసుకుంటే ఛార్జింగ్ అయిపోయేదానికి, వీడియోలు అప్లోడ్ చేస్తే ఛార్జింగ్ అయిపోయేదానికి కూడా చాలా తేడా ఉంటుంది. మనం వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు, వీడియోలు చేసుకునేటప్పుడు మాత్రం ఛార్జింగ్ చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా చపాతీలు కాల్చుకునే పెనం అయితే కడిగేసి ఇంకా చపాతీలు అయితే రుద్దుతున్నాను. నేను చపాతీలు చేసిన తర్వాత పెనం అనేది కడగను, ఇంకా దాన్ని అలాగనే పెట్టేస్తాను. ఎందుకంటే దానికి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఇనప పెనం అనేది తుప్పు పట్టుకుని ఉంటుంది. మనం కడిగేసి దాన్ని అలాగే పెట్టేసామనుకోండి, మళ్ళీ మనం ఈసారి చపాతీలు చేసుకునేటప్పటికి అది తుప్పు వచ్చేసి ఎర్రగా అయిపోయిద్ది. మనం ఎంత కడిగినా సరే ఆ చపాతీలు కాల్చేటప్పుడు ఎర్రగా వచ్చేస్తుంది. అందుకని ఇనప అయినా సరే కొంచెం ఆయిల్ రాసుకొని ఉంచుకోవటం అయితే మంచిది, తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇంకా చపాతీలు కొన్ని అయితే చేసి పెట్టుకొని కాలుస్తున్నాను. చేస్తా కాలవటానికి ఏంటంటే మాడిపోతున్నాయి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నాను అనుకోండి, అవి ఏమవుతాయి, రొట్టెల్లాగా గట్టిగా అయిపోతాయి. కొంచెం చపాతీలకి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉంటేనే చపాతీలు మెత్తగా ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో వాళ్ళందరికైతే చపాతీలు చేయట్లేదు, నవీన్కి వాళ్ళ నాన్న వట్టుకే చేస్తున్నాను. ఇంకా నాకు మా అమ్మాయికి అయితేనేమో ఇంకా నేను ఇంట్లో నా పనులు ఉన్నాయి కదా, అంట్లు కడగటాలు, బట్టలు ఉతకటాలు, ఈ పనులు అయిపోయిన తర్వాతే టిఫిన్ తింటాను నేను. ఒక్కో రోజు అయితే బాగా లేట్ అయిపోతుంది, ఆకలి అవుతుంది కూడా. ఈరోజు అయితే ఆకలి అయింది. ఇల్లు మొత్తం కసులు ఊడ్చేసి టిఫిన్ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ తినాలి నేను. బాగా లేట్ అవుతుంది. మా అమ్మాయి ఏమో కొంచెం లేటుగా నిద్రలేస్తుంది. ఇంకా పిల్లల హాస్టల్ నుంచి వచ్చారు కదా, ఉదయాన్నే ఏం పనులు ఉన్నాయిలే అని చెప్పేసి నేను నిద్ర లేపట్లేదు. కొంచెం లేటుగా నిద్రలేస్తుంది కాబట్టి ఇంకా మా ఇద్దరికైతే టైం సరిపోతుంది. ఈలోపు నేను ఇంక ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. కొంచెం హాట్ వాటర్ కూడా తాగుతాం కదా, అందుకని చెప్పేసి అంత అయితే ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఒక్కో రోజు మాత్రం బాగా ఆకలి అయింది. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారా, ఫోన్ అండి, వీడియో తీసుకుందామని చెప్పేసి స్టాండ్ అయితే పెట్టేశాను బయట. అదేమైంది, గాలికి కింద పడ్డది. ఇలా ఉంటుంది ప్రాబ్లము. ఫోన్లేమో ఎక్కువ రేటు ఫోన్లాయా, గాలికి కింద పడ్డాయి అంటే పగిలిపోతాయి. ఇంకా నయం ఎలాగో పగలలేదు. ఇలా ఉంటాయి పరిస్థితులు. ఇంట్లో వాళ్ళ చేత తిట్లు. మీకు వచ్చేదేమో ₹1, పోగొట్టేదేమో ₹10 అంటారు. ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది కదా. డబ్బులు వచ్చినా రాకపోయినా సరే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మన వాళ్ళు కూడా కొంతమంది రోజు లాంగ్ వీడియో పెట్టక్క అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి రోజు పెట్టలేకపోయినా రోజు మంచి రోజైనా పెడుతున్నాను. నాకు కూడా ఇంకా అదొక ఇష్టంలాగా వీడియో పెట్టలేదే అనిపించింది ఒక్కో రోజు పెట్టకపోతే. నవీన్ స్కూల్ బ్యాగ్ కూడా ఉతికేద్దామని చెప్పేసి నానబెట్టాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.